హాయ్ హలో అందరికి నమస్కారం అండి. దిస్ ఈజ్ మై ఫోర్త్ బ్లాగ్ అండి. థర్డ్ బ్లాగ్లో మీకు ఏం చెప్పానంటే, ఏదైతే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంటుందో అసలు సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా తీసుకుంటాం, ఎందుకు తీసుకుంటాం అనేది చెప్పానండి. దాంతోపాటు సబ్స్టిట్యూషన్ మెథడ్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఈ బ్లాగ్లో సబ్స్టిట్యూషన్లో మెథడ్స్ దాదాపు ఒక 4 మెథడ్స్ ఉంటాయండి. అసలు ఆ మెథడ్స్ ఎక్కడ వాడతాం, ఎలా వాడతాం, ఎందుకు వాడతాం అనేది ఇప్పుడు ఈ మెథడ్లో ఈ బ్లాగ్లో చూస్తాం. సో ఫస్ట్ మెథడ్ చూసుకోండి. ఇందులో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మెథడ్ వచ్చేసి ద ఇంటిగ్రల్స్ ఆఫ్ ది ఫార్మ్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x whole to the power of n, not f dash అండి, ఓన్లీ f of x whole to the power of n into f dash of x dx. సో దిస్ ఈజ్ ఫస్ట్ మెథడ్. చూడండి, ఇంటిగ్రల్స్ ఆఫ్ ది ఫార్మ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x whole to the power of n into f dash of x dx. f of x యొక్క డెరివేషన్ దాని పక్కనే ఉంటుంది, ఇంకా పవర్ ఏముంటుంది, ఎన్ ఉంటుంది. దీనికి ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఒకసారి ఈ మెథడ్తోనే మీకు చెప్తాను. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏమి ఇచ్చినాడు, ఎఫ్ ఆఫ్ ఇది ప్రతిసారి ఎఫ్ డాష్ ఎఫ్ వస్తుందండి. మనకు యాక్చువల్ ఫంక్షన్ ఏమి ఇచ్చిండు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం ప్రతిసారి మీకు ఏం చెప్తున్నా, సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఎక్స్ టీలోకి షిఫ్ట్ కావాలి. ఇప్పుడు నేను ఏం తీసుకుంటానంటే, ఇది ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ తీసుకుంటాను. చూడండి, ఇప్పుడు బోత్ సైడ్ దీన్ని ఎక్స్ డెరివేషన్ చేయండి. dy dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు dy dx ఆఫ్ టీ. ఇప్పుడు చూడండి, డెరివేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేస్తే సింబాలికల్లీ ఎలా సూచిస్తారంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ సెకండ్ సెమ్లో కూడా వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ను కనుక మనం ఒక్కసారి డెరివేషన్ చేస్తే దాన్ని సింబాలికల్లీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని చూపిస్తాం. ఒకవేళ 2 టైమ్స్ చేసినాం అనుకోండి, డబల్ డాష్ వస్తుంది. సో ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఇంకేది ఏమవుతుంది చెప్పండి, డిటీ బై డిఎక్స్. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమవుతుంది చెప్పండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డిటీ. సో ఇది ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఫంక్షన్. ఇప్పుడు మన మెయిన్ ఫంక్షన్ రాయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసామండి, చూడండి, టీ టు ది పవర్ ఆఫ్ ఎన్. మరి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే మనకి ఎంత వచ్చింది, మీరు మనకు అబ్జర్వ్ చేస్తే డిటీ వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డిటీ ప్లస్ సి అనేది తీసుకోవాలని చెప్పిన. చెప్పండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ ఎన్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. అలాగే ఇదేమవుతుంది, టీ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. మరి ఇక్కడ చెప్పండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ టీ అంటే మళ్ళీ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్. టీ అంటే చూడండి, టీ అంటే ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. సో ఇది యాక్చువల్ మెథడ్ అండి. సేమ్ ఈ మెథడ్ లెక్కనే మనం ఏం చేస్తామంటే ప్రాబ్లం కూడా చేస్తాం. జాగ్రత్త మీకు అబ్జర్వ్ చేయండి, మనకి ఇచ్చిన దాన్ని టీగా తీసుకుంటాం, దాని యొక్క డెరివేషనే పక్కకు ఉంటుంది. రైట్, ఒక ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఇది మెథడ్. ఈ మెథడ్ మీకు కూడా మళ్ళీ చెప్తున్నా, ఈ మెథడ్ మీకు తెలవడానికి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మీకు మాత్రం ఈ మెథడ్ అనేది జస్ట్ అంటే ఎలా చేస్తాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ నేను ఆన్సర్ ఇస్తాను అంటే కలదు. ఇప్పుడు ఈ మెథడ్ చూసిన తర్వాత దీనికి ఇప్పుడు నేను ఏ విధంగానైతే ప్రాసెస్ చేసినో మీరు కూడా అదే విధంగా ప్రాసెస్ చేయాలి. డైరెక్ట్ అనేది ఈ మెథడ్ అనేది మీకు తెలిస్తే ఈ సెట్లో డైరెక్ట్ ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక్కడ ఓన్లీ ద థింగ్ ఈజ్ మీకు
అది డైరెక్ట్ ఫార్మ్ అనేది ఎక్కడ పనికొస్తుంది అంటే ఈ సెట్ పర్పస్ మాత్రమే పనికొస్తుంది. కానీ ప్రాబ్లం చేయాలంటే మాత్రం ఇప్పుడు నేను ఏదైతే మెథడ్ చెప్పానో ఆ మెథడ్ మొత్తం చేయాల్సిందే, అంటే ఆ మెథడ్ ప్రకారం చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin inverse x whole to the power of 4 by under root of 1 minus x square into dx అని. ఇది దీనికి దానికి సంబంధం ఏంటంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ దీన్ని ఒకసారి ఒక లెక్క రాయండి. sin ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4, ఈ డినామినేటర్ పక్కకు ఉంటాయండి. 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకే, డైరెక్ట్ ఫార్ములా ప్రకారం చెప్తే ఈ సెట్ ప్రకారం చెప్పచ్చు. బట్ మనకి ఇక్కడ ఈ సెట్ కాదండి. మన ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఇక్కడ థియరీ అంటే మనకు మార్క్స్ రావాలి కాబట్టి ఈ రకంగా చెప్తాం. ఎట్లా చెప్తామంటే చూడండి, ఇప్పుడు చూడండి సైన్ ఎక్స్ యొక్క డెరివేషన్ దాని పక్క ఉంటే ఉంది. ఇప్పుడు నేను ఏం తీసుకుంటానో చూడండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు టీ తీసుకుంటానా. బోత్ సైడ్ డెరివేషన్ చేయండి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ టీ. సైన్ ఇన్వర్స్ ఎక్స్ను డెరివేషన్ చేస్తే మీకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఏమవుతుంది, 1 బై అండర్ రూట్ ఆఫ్, చూడండి డెరివేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు డిటీ బై డిఎక్స్. సో ఇప్పుడు దీనికి మనం ఈ డిఎక్స్ అటు పంపింది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏమవుతుంది, 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి. ఈ డిఎక్స్ను ఇది ఆర్హెచ్ఎస్లో డినామినేటర్లో ఉన్న డిఎక్స్ని ఎల్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే న్యూమరేటర్ వెళ్ళిపోతుంది. ఇది వచ్చింది చూడండి, మనకు పక్క పంట ఉన్నది, ఇది వచ్చింది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ తీసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే మనం ఏం తీసుకున్నాం, టీ అంటే టీ టు ది పవర్ ఆఫ్ 4, అలాగే 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎంత వచ్చింది, డిటీ ప్లస్ సి. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మీకు ఆల్రెడీ తెలుసు టీ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1 ప్లస్ సి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు టీ టు ది పవర్ ఆఫ్ 5 బై 5 ప్లస్ సి. మరి టీ అంటే టీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటిది, సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు sin inverse of x whole to the power of 5 by 5 plus c. ఇది దేని ఈక్వల్ టు మనం కనుక వస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin inverse x whole to the power of 4 by under root of 1 minus x square into dx. This is equals to కనుక చూస్తే sin inverse of x whole to the power of 5 by 5 into ప్లస్ సి. జాగ్రత్త చూడండి, ఇప్పుడు ఏదైతే నేను ఇంతకుముందు ఫార్ములా చెప్పినో ఆ ఫార్ములా ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లోనేమో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లోనేమో 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఉంది. ఇంకొక ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. గుర్తుపెట్టుకోండి, చేసే ప్రాబ్లం ఎప్పుడు కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. నేనేం చేస్తున్నాను అనేది మీరు 1-2 సార్లు చూస్తేనే అర్థమవుతుంది. పిల్లలు దయచేసి నేనేదో చెప్పినప్పుడు 1-2 సార్లు అసలు ఎలా చేస్తున్నానని కాన్సన్ట్రేషన్ చేసి చూస్తే మీరు బుక్ ముట్టాల్సిన అవసరం లేదు. ఇదే పట్టుకొని డైరెక్ట్ మీరు ఎగ్జామ్ రాయొచ్చు. నా తాపత్రయం కూడా మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంతో మీకు కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది నేను సైన్ ఇన్వర్స్ ఎక్స్లో చెప్పాను కదండి, మీరు ఒకసారి ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్లో చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అది కూడా ఒకసారి మీకు రాస్తాను, కానీ మీరు చేయండి ఒకసారి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan inverse of x whole to the power of q by, గుర్తుపెట్టుకుని tan inverse of x డెరివేషన్ చేస్తే ఏమవుతుంది, 1 by 1 plus x square into dx.
ఇంతకుముందు లెక్కనే ఉండదు చూడండి. ఇంతకుముందు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని చెప్తే 1/√1 - ఎట్లయితే వస్తుందో ఇక్కడ tan ఇన్వర్స్ ఎక్స్ ఇచ్చిండు 1/1 ఇచ్చాడు, హోల్ క్యూబ్ ఇచ్చాడు. సేమ్ ఇప్పుడు నేను ఏదైతే వేసినామో మీరు ఏం తీసుకోవాలి, tan ఇన్వర్స్ ఎక్స్ టీ తీసుకొని దాన్ని ఒకసారి డెరివేషన్ చేస్తే వస్తుంది. ఓకే, దీనికోసం టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ లెక్కనే ఉంది కాబట్టి మీరు ఒకసారి చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఓకే రైట్, ఇందులోనే ఇంకొక టైప్ చూద్దామండి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ ప్లస్ x² ప్లస్ 5x ప్లస్ 7 ఆఫ్ 3x² ప్లస్ 2x ప్లస్ 5 ఇంటూ dx. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఇంకో మీరు ఒకటి చూసుకుంటే మీకు అర్థం కాదు. x³ డెరివేషన్ చేస్తే ఏమవుతుంది 3x², x² డెరివేషన్ చేస్తే ఏమవుతుంది 2x, 5ని పక్క పెట్టి x డెరివేషన్ చేస్తే ఏమవుతుంది 1. ఇది ఈ కాన్స్టెంట్ ఏదైతే ఇదేమవుతుంది 0 అవుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉన్నట్టు ఇంటిగ్రేషన్ ఆఫ్ బాగా జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x into f' of x into dx. సరే, ఇక్కడ పవర్ ఏం లేదంటే గుర్తుపెట్టుకుని, పవర్ ఏం లేదంటే ఉన్నట్టంటే 1 ఉన్నట్టే. సో మీ ఇంతకుముందు ప్రాబ్లం. సో ఇక్కడ మనం దేన్ని టీగా తీసుకోవాలి, జాగ్రత్త చూడండి. f of x ఈజ్ ఈక్వల్స్ టు f of x ఎందుకు వచ్చిందంటే టీ కావాలి కదా మనకు కావాల్సింది. సో t ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలంటే t ఈజ్ ఈక్వల్స్ టు x³ ప్లస్ x² ప్లస్ 5x ప్లస్ 7. బోత్ సైడ్ డెరివేషన్ చేయండి. d/dx ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఆఫ్ x³ ప్లస్ x² ప్లస్ 5x ప్లస్ 7 అనేది వస్తుందండి. సో dt/dx ఈజ్ ఈక్వల్ టు డెరివేషన్ చేయండి. డెరివేషన్ ఆఫ్ x³ ఏమవుతుంది n ఇంటూ x⁴n - 1 అంటే 3 ఇంటూ x⁻³ 3 - 1 నేను రాస్తున్నా చూడండి. మళ్ళీ ఇది అయిపోయింది. మళ్ళీ డెరివేషన్ ఆఫ్ x² ఏమవుతుందండి 2 ఇంటూ x⁻² - 1 n ఇంటూ x⁻n - 1. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ 5x, ఇంకా 5 పక్క పెడతామండి. d/dx ఆఫ్ x చేస్తే ఏమవుతుందని చెప్పిన 1. అలాగే డెరివేషన్ ఆఫ్ 7 అంటే ఏమవుతుంది 0. మీరు కనుక అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు dt/dx ఈజ్ ఈక్వల్ టు 3x 3 - 1 స్క్వేర్ ప్లస్ 2x (2 - 1 అంటే 1 ప్లస్ 5 ఇంటూ 1 అంటే 5 ప్లస్ 0. చూడండి, ఇక దీని పక్క పంట దీన్ని డెరివేషన్ చేస్తే దీని పక్కదే వచ్చింది చూడండి. ఓకేనా, అంటే ఇప్పుడు ఏ ఫార్ములా ప్రకారం ఉన్నది ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ప్రకారంగా ఉన్నది. సో ఇప్పుడు తీసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ మొత్తం రాయండి. x³ ప్లస్ x² ప్లస్ 5x ప్లస్ 7 ఆఫ్ 3x² ప్లస్ 2x ప్లస్ 5 ఇంటూ dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏం రాయొచ్చు, మనం ఏమనుకున్నాం t అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు t. ఇది ఏమొచ్చింది 3x² ప్లస్ ఇక్కడ ఇంకో స్టెప్ రాయాలి. dt ఈజ్ ఈక్వల్స్ టు 3x² ప్లస్ 2x ప్లస్ 5 ఇంటూ dx. ఈ dxను RHS సైడ్ పంపిస్తాం. ఇప్పుడు చెప్పండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x² ప్లస్ 2x ప్లస్ 5 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది dt. సో t ఇంటూ దీని ప్లేస్లో dt రాస్తున్నాం. సో t⁴ ఏం లేదంటే ఏమన్నట్టు 1. సో ఇప్పుడు ఇది ఏ ఫార్ములా చూడండి, t⁴1 ఇంటూ dt. సో t⁴1 ప్లస్ 1/1 ప్లస్ 1 ప్లస్ c. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది t² 2 ప్లస్ c. మరి ఇక్కడ తెలుసు కదా n ఇంటూ x⁴n ప్లస్ 1/n ప్లస్ 1. మరి t అంటే ఏంటిది ఇది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రాస్తున్నా చూడండి, x³ ప్లస్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x సారీ అండి ఇది 5 అప్పుడప్పుడు కొంచెం మిస్టేక్లో పడుతుంది, జాగ్రత్త అబ్జర్వ్ చేయాలండి. 5x ప్లస్ 7 హోల్ టు ది హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఏ ఫార్ములా? ఈ ఫార్ములా అంటే ఎప్పుడైనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది, దాని పక్కనే ఎఫ్ డాష్, అంటే దాన్ని ఒకసారి డెరివేషన్ చేస్తే వచ్చేటటువంటి ఫంక్షన్ ఉంటుంది. సో ఇలా చేస్తే మనకనేటి ఇది గుర్తుపెట్టుకోండి, ఇలానే చేయాలి. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఫస్ట్ మెథడ్. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా డెరివేషన్ అంటే దా మన ఫంక్షన్ అక్కడే ఉంటుంది, దాన్ని ఒకసారి డెరివేషన్ చేసిన తర్వాత వచ్చే టర్మ్ కూడా దాని పక్కనే ఉంటుంది. ఇది మెథడ్ వల్ల ఉండేటటువంటి లాజిక్. నేను చెప్పిన మెథడ్లతో కూడా మీకు ప్రాబ్లమ్స్తో కూడా మీరు ఆటోమేటిక్గా అంటే అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ప్రాబ్లం ఉందో దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఎంత టెక్స్ట్ బుక్లో ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ చేయడానికి అయితే లేదు. ఇంతకుముందే చెప్పాను, ఏది ఈసెట్ పర్పస్ మాత్రమే అవి పనికొస్తాయి. వన్స్ ఈసెట్ కాకపోతే మాత్రం డైరెక్ట్ ఏంటిది మామూలుగా మార్క్స్ కోసం మాత్రం ఓవరాల్గా ఫార్ములా ప్రకారం కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు చేయవలసిందే. రైట్. ఇప్పుడు ఇవి ఫస్ట్ మెథడ్ అండి. ఈ మెథడ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇలా చేయాలి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇందులో ఇప్పుడు ఇంకొక మెథడ్ నేర్చుకుంటామండి, ఎందుకంటే రోజు ఇందులో ఇవన్నీ సింప్లెస్ట్ మెథడ్స్. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్కి వెళ్దామండి, ఇంటిగ్రల్స్ ఆఫ్ ది ఫార్మ్. ఇక ఫస్ట్ మెథడ్ ఎలానే ఉంటాయండి. మెథడ్ 2 చూడండి, ఇంటిగ్రల్స్ of the form integration of f dash of x by f of x into dx. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ పక్కన ఉంది, దాని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా న్యూమరేటర్లోనే ఉంది. ఇప్పుడు చూడండి దీని తేడండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డినామినేటర్లు ఉండన్నట, దీన్ని డెరివేషన్ చేస్తే వచ్చేటటువంటిది ఏదైతే ఉందో అది న్యూమరేటర్లో ఉండాలట. ఇంతకుముందు ఫస్ట్ మెథడ్ అనేది ఏంటిది, డెరివేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ న్యూమరేటర్లో ఉండాలి, దాని యొక్క డెరివేషన్ కూడా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది కూడా న్యూమరేటర్లో ఉండాలి. బట్ దీనికి అట్లా కాదు, ఏదైతే మనం చేస్తున్నామో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డినామినేటర్లో ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డినామినేటర్ ఉంటుంది, దాన్ని ఒకసారి డెరివేషన్ చేస్తే వచ్చేటటువంటి టర్మ్ ఏదైతే ఉంటుందో అది న్యూమరేటర్లో ఉంటుంది. సో దీనికి కూడా మస్ట్ ఒక మెథడ్ ఉంటుందండి. సేమ్ ఎలా వేస్తాం, ఈ మెథడ్ ప్రకారమే ప్రాబ్లం కూడా వేస్తాం. ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నా నేను, టీ. సేమ్ డెరివేషన్ చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేషన్ చేయండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ టీ. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏం రాసినాం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ బై డిఎక్స్. ఈ డిఎక్స్ ఇటు పంపించండి. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt వచ్చిందా. సేమ్ ఇంతకుముందు చేసినట్టు ఇప్పుడు మన మెయిన్ ఫంక్షన్ తీసుకోండి, ఏమి ఇచ్చిండు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, dt. సో dt బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, t. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/t ఇంటూ dt. మీకు ఆల్రెడీ తెలుసు, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx is equal to m రాసినాం log mod x plus c. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log mod t plus c. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పర్టికులర్ ఈ మెథడ్లో t ఏది తీసుకోవాలి, డినామినేటర్ను. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ ప్రాబ్లంకు డినామినేటర్ టీ విషయంలో ఏం తీసుకోవాలో డినామినేటర్ని t తీసుకొని చేయాలి. అలా డినామినేటర్ని t తీసుకొని చేస్తే న్యూమరేటర్ వస్తుంది డెరివేషన్ చేస్తే. సో ఇక్కడ చెప్పండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు log, మళ్ళీ టీ అంటే ఏమొచ్చింది మనకు, లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇది దేని ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా. గుర్తుపెట్టుకోండి, ఈ సెట్ వరకే ఈ ఫార్ములా వాడతాం.
బట్ క్యాజువల్గా వేయాలంటే మార్క్స్ కోసం కావాలంటే మాత్రం ఇప్పుడు నేను ఏదైతే మెథడ్ చెప్పినో ఇప్పుడు ఏది ఈ మెథడ్ ఏవైతే ఉన్నాయో ఇదంతా చేయాల్సిందే, రైట్. దీన్ని కూడా వీ కెన్ ఎక్స్ప్లెయిన్ వన్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మనం చెప్పడం ఒకటి వేరు, దీంతో ఎక్స్ప్లెయిన్తో ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మెథడ్ కూడా ఈ ఫార్ములా ఇప్పుడు ఏదైతే రాసేసినో ఈ ఫార్ములా కూడా ఫార్ములా షీట్లో ఉంటుంది, బట్ దెర్ ఈజ్ నో మార్క్ ఫర్ ఫార్ములా. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రతి పిల్లవాడి దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఫార్ములా రాసేస్తే మార్క్ పడుతుంది. నాయన ఇదివరకు ఉన్నటువంటి C18లో కానీ వాటిలలో కానీ ఇంతకుముందు లేకుండే, అంటే వాళ్ళకు ఇదేంటిది మార్క్స్ ఏంటిది ఫార్ములాస్ తీసుకుపోతుండే, కానీ అప్పుడు మార్క్ ఇచ్చేది. బట్ ఇప్పుడు అంతా తీసుకెళ్తున్నారు కాబట్టి దెర్ ఈజ్ నో మార్క్. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏం చేస్తున్నా చూడండి, e to the power of x minus e to the power of minus x by e to the power of x plus e to the power of minus x dx. ఇది చూడండి, చూస్తాము మనకి ఏదో ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ చూడండి ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే ఎప్పుడు మీకు ఈ పర్టికులర్ మెథడ్లో మనం ఏం చెప్పినాం, టీ అనేది ఏది తీసుకోవాలని చెప్పినాం, డినామినేటర్. సో e to the power of x plus e to the power of minus x is equal to ఏది తీసుకున్నా, t తీసుకున్నా. ఇప్పుడు బోత్ సైడ్ ఎక్స్ డెరివేషన్ చేయండి, dy by dx ఆఫ్ e to the power of x plus e to the power of minus x is equal to d by dx of t. సో డెరివేషన్ ఆఫ్ e to the power of x చేస్తే మీకు ఎట్లా e to the power of x అవుతుంది. మళ్ళీ డెరివేషన్ ఆఫ్ e to the power of minus x చేస్తే ఏమవుతుంది, e to the power of minus x by మళ్ళీ ఎక్స్ను డెరివేషన్ చేస్తే మనకి ఏమొస్తుందని చెప్పినాం, సారీ -1, అంటే ఇంటిగ్రేషన్లో ఏమో కింద వస్తుంది. గుర్తుపెట్టుకొని ఇక్కడ 2 ఫంక్షన్లు ఉంటాయి, ఒకటి e to the power of x చేస్తేనేమో e to the power of x, పైన ఉన్నటువంటి -x చేస్తే -1, ఇంటిగ్రేషన్ ఏమో కింద వస్తుంది డినామినేటర్లో, అదే డెరివేషన్ ఏమో పక్కకు వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు dt by dx. సో ఇప్పుడు చెప్పండి, e to the power of x ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ e to the power of minus x is equals to dt by dx. ఇప్పుడు చూడండి, e to the power of x minus e to the power of minus x dx ఇటువంటి dx is equal to dt. చూడండి, డినామినేటర్ తీసుకుంటే న్యూమరేటర్ వచ్చింది చూడండి. ఇప్పుడు చూడండి మన మెయిన్ ఫంక్షన్ తీసుకోండి, ఏమి ఇచ్చిండు మన మెయిన్ ఫంక్షన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of x minus e to the power of minus x by e to the power of x plus e to the power of minus x into dx is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్, మీకు ఆల్రెడీ చెప్పిన ఇది మొత్తం కలిపి ఎంత వచ్చింది, dt, అంటే dt బై ఈ మొత్తం e to the power of x minus e to the power of minus x into dx is equal to dt by e to the power of x plus e to the power of minus x. ఇది ఏం వచ్చింది, t వచ్చింది, బై t. సో చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t ఇంటూ dt. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/t చేస్తే ఏం చెప్పినాం, log mod t ప్లస్ సి. యాస్టీజ్ మీరు ఒకసారి చూడండి, ఇంతకుముందు నేను ఏదైతే మెథడ్ చెప్పినో అలాగైనా వస్తుంది చూడండి, డినామినేటర్ను డెరివేషన్ చేస్తే న్యూమరేటర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log mod t అంటే ఏమవుతుంది మనకు, e to the power of x plus e to the power of minus x plus c. So therefore integration of e to the power of x minus e to the power of minus x by e to the power of x plus e to the power of minus x dx is equal to log mod e to the power of x plus e to the power of minus x plus c. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ డినామినేటర్ని తీసుకొని డెరివేషన్ చేసి న్యూమరేటర్ వచ్చేలాగా చూసుకొని చేస్తే వచ్చేటటువంటిదే ఇది. సింపుల్, మీరు ఒకసారి మెథడ్ చూస్తే ఇది కూడా ఈజీగా వేయచ్చు.
సో దీని మీద ఇంకోటి కూడా చెప్పి నేను ముగిస్తానండి. ఎందుకంటే ఏదైనా ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్పి మీరు కరెక్ట్ చూస్తే మిగతా అన్ని చేయగలుగుతారండి. ఇప్పుడు నేను ఉన్నానని 100 ప్రాబ్లమ్స్ చెప్పడం వేరు. ఒక మెథడ్ చెప్పి ఆ మెథడ్ ప్రకారం ప్రాబ్లం చెప్తే ఎవరైతే మెథడ్లో ఏం చేస్తున్నాడు సార్ అని చూస్తాడో ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది చేయగలుగుతాడు. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. మీరు మెథడే చూడలేనప్పుడు ప్రాబ్లం అనేది ఇంపాసిబుల్ అండి. సో కాబట్టి అదొకటి మైండ్లో పెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 14x, ఇది సింపుల్ ఉంటుంది. 14x ప్లస్ 11/7x² ప్లస్ 11x ప్లస్ 1 ఇంటూ dx. ఇది చూడండి, మళ్ళీ డినామినేటర్ చేస్తే న్యూమరేటర్ వస్తుంది చూడండి. గమ్మత్ ఏంటంటే ఇక్కడ ఏం తీసుకున్నాం, సొల్యూషన్ ప్రకారం t ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం చెప్పండి, 7x², సారీ అండి ఇక్కడ 7x² కరెక్ట్ అవ్వలేదు, 7x² ప్లస్ 11x ప్లస్ 1, బోత్ సైడ్ డెరివేషన్ చేయండి. d/dx ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఆఫ్ 7x² ప్లస్ 11x ప్లస్ 1. ఇప్పుడు చూడండి, dt/dx ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఆఫ్ 7x², 7 పక్క పెట్టాలి, d/dx ఆఫ్ x² చేస్తే ఒక స్టెప్ తీసుకుందాం, చాలామందికి ఇంకా తెలియదు. x², 11 పక్క తీసుకుందాం, d/dx ఆఫ్ x. ఇంతకుముందు నేను ఇంత ఇవ్వడమే చెప్పలేదు, డైరెక్ట్ చెప్పిన. నెక్స్ట్ d/dx ఆఫ్ 1, అంటే కొంచెం డౌట్ ఉంటే కూడా క్లియర్ అయిపోద్దండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ x² చేస్తే ఏమవుతుంది డైరెక్ట్ చెప్పండి, 2x. 2 ఇంటూ x⁴ అంటే 2x ప్లస్ 7 ఇంటూ d/dx ఆఫ్ x చేస్తే ఏమవుతుంది 1. డెరివేషన్ ఆఫ్ 1 ఏమవుతుంది 0. చూడండి 7 2 ఎంత 14x ప్లస్ 11 ఇంటూ 1 ఏమవుతుంది 11 dt/dx. సో dt/dx, ఈ dxని ఇటు పంపండి, dt ఈజ్ ఈక్వల్స్ టు 14x ప్లస్ 11 ఇంటూ dx. చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏదైతే ఉందో ఇది న్యూమరేటర్ అవుతుంది చూడండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ అది రాయండి, 14x ప్లస్ 11/7x² ప్లస్ 11x ప్లస్ 1 ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు, ఈ మొత్తం ఎంత వచ్చింది మనకు చూడండి dt ఈ మొత్తాన్ని ఏమనుకున్నాం t/t, సేమ్ చూడండి లాస్ట్లో. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t ఇంటూ dt ప్లస్ c చేస్తే ఏమవుతుంది log mod t ప్లస్ c. సో log mod t అంటే ఏమొచ్చింది మళ్ళీ మనకు ఇది 7x² ప్లస్ 11x ప్లస్ 1 ప్లస్ c. సో దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 14x ప్లస్ 11/7x² ప్లస్ 11x ప్లస్ 1 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు log mod 7x² ప్లస్ 11x ప్లస్ 1 ప్లస్ c. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ని తీసుకోవాలి, దాన్ని డెరివేషన్ చేస్తే న్యూమరేటర్ రావాలి. ఇది ఇక్కడ ఈ మెథడ్లో ఉన్నటువంటి లాజిక్. సో దీని మీద ఇంకో 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, మీరు ఎన్ని చేసినా గుర్తుపెట్టుకోవాల్సిన మెథడ్ అయితే ఇది. ఓకేనా. సో ఈ 2 మెథడ్లు, సబ్స్టిట్యూషన్ మెథడ్లో మెథడ్ 1 ఏంటిది, ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ f'(x) dx. ఇది మెథడ్ 2 వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x) బై f(x) ఇంటూ dx. అక్కడ f(x) ఈజ్ ఈక్వల్ టు TA తీసుకోవాలి, ఇక్కడ f(x) ఈజ్ ఈక్వల్ టు TA తీసుకోవాలి. బట్ అక్కడ న్యూమరేటర్ ఎలా ఉంటుంది, ఇక్కడ డినామినేటర్. ఇది గమనిస్తారనుకుంటున్నాను. ఈ వీడియోని జాగ్రత్తగా చూసి ప్రాబ్లమ్స్ చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.